హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మన ఈ ఛానల్ ద్వారా సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన విశ్లేషణ చేసి జెన్యూన్ అప్డేట్స్ చెప్తాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మొత్తం చూడడానికి ట్రై చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ ఛానల్ ద్వారా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరి రైతు భరోసా పైన అప్డేట్ అయితే ఉంది ఈరోజు. బట్టి విక్రమార్క అయితే అప్డేట్ అయితే చెప్పినాడు. మరి మనం 4-5 ఎకరాలు 5 ఎకరాల వరకు రైతు భరోసా అప్డేట్ వస్తుందేమో, వేస్తారేమో అని మన రైతులంతా ఎదురు చూస్తున్నాం. అప్పటికి మనకి అప్డేట్ ఏమొచ్చింది, ఇంకా 3 ఎకరాల వరకు అయితే 3 ఎకరాల వరకే వేస్తారట. ఇంకా 3 ఎకరాల వరకు ఆల్రెడీ వేసారు కదా అనుకుంటే, 3 ఎకరాల వరకు ఆల్రెడీ కంప్లీట్ కాలేదు. ఇంకా ఎవరికైతే కంప్లీట్ కాలేదో వాళ్ళకి మళ్ళీ 3 ఎకరాల వరకు కంప్లీట్ చేయండి అని ఆదేశాలు వ్యవసాయ శాఖ అధికారులకైతే బట్టి విక్రమార్క ఆదేశాలు అయితే ఇచ్చినట్టు సమాచారం. మరి వాళ్ళకు ఎందుకు రాలేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కొందరికి పడలేదు. 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇంతవరకు పడ్డాయని మనకు తెలుసు కదా. వాళ్ళకి వీళ్ళ దాంట్లో చాలామందికి పడలేదు. 3 ఎకరాల వరకు కొంతమందికి పడలేదు. పడిన వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు పైసలు అయితే వేయమని ఆర్డర్ అయితే చెప్పిండు బట్టి విక్రమార్క. మరి ఈ రైతు బంధు పైసలు పడ్డోళ్ళు కానీ రుణమాఫీ అయిన వాళ్ళు కానీ గ్రామాలలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయమని, మరి వాళ్ళకి ఎవరెవరికైతే లబ్ధి పొందిరో వాళ్ళ ఫ్లెక్సీలు కూడా, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వివరాలు ఫ్లెక్సీల ద్వారా మరి గ్రామాలలో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి ప్రదర్శించాలని కూడా ఆర్డర్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు సాధ్యమో, మరి నెక్స్ట్ 4 ఎకరాలు 5 ఎకరాల వరకు మరి ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు సమాచారం. మొన్నైతే వారం అన్నారు, ఇంకా వారం దగ్గరకు వచ్చింది. మళ్ళీ మార్చి కూడా దగ్గరకు వచ్చేసింది. మార్చి 31 వరకు మొత్తం అయితే కంప్లీట్ చేస్తామంటున్నారు. మరి కొంతమందికి సగం సగం పడుతున్న వాళ్ళకి మాత్రం ఇంతవరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకు పడుతున్నాయో సరైన క్లారిటీ పై మినిస్టర్ లెవెల్ నుంచి అయితే ఇంతవరకు సమాచారం రాలేదు. మరి ఇప్పుడైతే ఇచ్చిన సమాచారం ఇంకా 3 ఎకరాల వరకే ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఇవ్వమని చెప్పినారు. అంతవరకే. ఏదైనా ఇష్యూ క్లియర్ చేసి వాళ్ళు కంప్లీట్ చేయమని, వాళ్ళ డేటాని తీసుకొని ఎవరికైతే పడలేదో వాళ్ళకైతే కంప్లీట్ చేయమని ఇంతవరకు సమాచారం. మళ్ళీ ఇలాంటి సమాచారం ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అప్డేట్ వెంబడే చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి ఎక్కువ వెళ్తుంది. సపోర్ట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ అయినా సంక్షేమ పథకాలపైన ఇంకా అప్డేట్ చెప్తుంటాను. థ్యాంక్ యూ.